గా మస్తాన్ రావు గారు చెప్పడం జరిగింది. సో మన తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కూడా ఏం జరగబోతుంది అన్న విషయం పక్కన పెడితే ఆబ్వియస్ గా కాంగ్రెస్ అయితే అటు ఇండి కూటమికి సపోర్ట్ చేస్తుంది, బీజేపీ వచ్చేసి ఎన్డీఏకి సపోర్ట్ చేస్తుంది. కానీ బీఆర్ఎస్ మాత్రం తటస్థంగా వ్యవహరిస్తుందా అన్న సందేహాలు, అసలు ఎవరికి సపోర్ట్ చేస్తుంది అన్న ఒక డైలమాలో కూడా ఇప్పుడు ఉన్నారనుకోవచ్చా? ఏం జరగబోతుంది అనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్రంలో ఎవరి వ్యూహం ఏ రకంగా ఉందనుకోవచ్చు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు మరియు నాకు ప్యానల్ సభ్యులకు గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మనకు రాజకీయాలు ఎప్పుడు కూడా అవకాశవాదం మీదనే ఉంటాయమ్మా. ఎప్పుడు దాంట్లో సిద్ధాంతం ఉంటది అని చెప్పేసి అనుకోవడానికి లేదు. సిద్ధాంతపరమైన ఎన్నిక కాదు ఇది. ఇవాళ ఎవరికి ఈ బీజేపీ వల్ల లాభం ఉంది, ఎవరికి నష్టం ఉంది అనే అంశం మీదనే ఎక్కువ కీలకంగా ఉంటది. దీంట్లో ఇప్పుడు నేను పార్టీ కాదు, నేను ఇండిపెండెంట్ అని చెప్పేసి ఆయన ఎంత చెప్పినప్పటికీ, ఉపరాష్ట్రపతి అభ్యర్థి గారు చెప్పినప్పటికీ కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ, అందులో తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం నుండి సపోర్ట్ చేసిన పార్టీ కాబట్టి తెలంగాణలో రెడ్లంతా ఆ పార్టీ వెనకాల ఉన్నారు కాబట్టి ఇవాళ మనకు ఆ అభ్యర్థిగా ఆయన నిలబెట్టారు. కానీ ఇవాళ తెలంగాణలో బీసీ ఎజెండాను ముందుకు తీసుకొచ్చి 42% వాటా ఇస్తానని చెప్పేసి మరి బీసీల నుండి ఎందుకు పెట్టలేకపోయారు వాళ్ళు? ఇప్పుడు జస్టిస్ ఆయన ఉన్నారు కదా మన బీసీల నుండి ఇప్పుడు జస్టిస్ ఈశ్వరయ్య గారు ఉన్నారు కదా. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఏం తక్కువ జడ్జిమెంట్స్ చేయలేదు కదా. జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇవాళ బీసీకి సంబంధించిన మొత్తం టోటల్ ఇవాళ జాతీయ స్థాయి కమిషన్ చైర్పర్సన్ గా ఉండి ఇవాళ బీసీల ఎజెండానంతా కూడా ఇదే మోడీ గారు ముందర పెట్టారు. ఆయన ఇదే మోడీ గారు ముందర పెట్టి ఇవాళ జాతీయ కమిషన్ కు ఒక చట్టబద్ధత కల్పించడంలో ఆయన పాత్ర చాలా కీలకం. సో అట్లాంటి వ్యక్తిని ఇవాళ ఎందుకు కాంగ్రెస్ బలపరచలేకపోయింది? ఇప్పుడు ఒకవైపు బీసీ ఎజెండాను మాట్లాడుతూ, ఒకవైపు బీసీల కోసం ఏమి పనిచేస్తాను అని చెప్పేసి మాట్లాడుతూ, ఎందుకు నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే జస్టిస్ ఈశ్వరయ్య ఎందుకు పెట్టలేకపోయింది? అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ తన యొక్క రెడ్డి ఆధిపత్యాన్ని తెలంగాణలో మరొకసారి నిరూపించుకోవడానికి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని తెర మీద తెచ్చింది. అంతే తప్ప ఇవాళ నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా సామాజిక ఎజెండా పట్ల చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఎజెండా చాలా క్లియర్. వాళ్ళ అంశంలో వాళ్ళు తమ యొక్క మత ఆధిపత్యాన్ని కావచ్చు, లేదంటే వాళ్ళు కొన్ని రాజ్యాంగాన్ని వాళ్ళే మొత్తం చేశారు అనడానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ఈ దేశాన్ని 50 ఏళ్ళు పైగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం ఇప్పటిదాకా రాజ్యాంగ సవరణలు తీసుకొచ్చేసి ఇప్పటిదాకా వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కానీ మీరు పరిశీలిస్తే సో అది బహుజనులకు వ్యతిరేకమైన తీర్పులే వచ్చాయి. బహుజనులకు ఇవాళ రిజర్వేషన్ కూడా 50% సీలింగ్ పెట్టింది ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము జాతీయ బీసీ కమిషన్ ఏదైతే ఇప్పుడు కాకా కమిషన్ మొదలుకుంటే మండల్ కమిషన్ దాకా తొక్కిపెట్టింది ఇదే కాంగ్రెస్ పార్టీ. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ మొత్తం దేశంలో సామాజిక ఎజెండానంతా కంప్లీట్ గా కొలాబ్ చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ ఇవాళ మొత్తం సన్నాయి నొక్కులకి మేము ఈయన వచ్చి రాజ్యాంగాన్ని ఈయన ఒక్కడే రక్షిస్తాడు సుదర్శన్ రెడ్డి అంటే నమ్మడానికి ఇక్కడ ఒక లా ప్రొఫెసర్ గా, ఒక లా డీన్ గా నేను 20 ఏళ్ళు నేను రాజ్యాంగాన్ని బోధించిన వ్యక్తిగా నేను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాను ఆ అంశాన్ని. ఒకటి. రెండో విషయానికి వస్తే ఇక బీజేపీ అభ్యర్థి ఆయన గెలవడానికి 100-200% అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి అద్భుతాలు జరుగుతాయి, మస్తాన్ రావు గారు చెప్పినట్టుగా అద్భుతాలు జరుగుతాయి తప్ప కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. బీఆర్ఎస్ న్యూట్రల్ గా ఉండడానికి కారణం ఏంటంటే ఇవాళ ఆ పార్టీని క్లోజ్ చేయాలని చెప్పేసి రెండు జాతీయ పార్టీలు, అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా, రెండు జాతీయ పార్టీలు ఇవాళ చాలా ఇబ్బంది పెట్టి ఆ పార్టీని క్లోజ్ చేసే ప్రయత్నంలో ఉన్నాయి. సో ఇవాళ అవినీతి చేయని పార్టీ లేదు, అవినీతిలో కూరుకుపోని పార్టీ లేదు. అట్లా ఆ విషయానికి వస్తే అవినీతిలో నంబర్ 1 పార్టీగా మొదటగా మిగిలిపోయింది కాంగ్రెస్ పార్టీనే. సో కాబట్టి ఈ పరిస్థితులలో బీఆర్ఎస్ కు అటు బీజేపీ అభ్యర్థిని గెలిపించినా, కూటమి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించినా, ఇటు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినా పెద్ద ఒరిగేది ఏం లేదు. తర్వాత వాళ్ళకి అంత సరైన ప్రాతినిధ్యం కూడా పార్లమెంట్ లో లేకుండా పోయింది. సో కాబట్టి ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ రెండింటికి దూరంగా ఉండడమే మేలుగా బీఆర్ఎస్ భావించినట్టుగా కనపడుతున్నది. ఇక ఇంకా తెలంగాణలో ఖచ్చితంగా
బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచినా అంటే వీళ్ళు గెలిచిన పెద్ద ఉపయోగం లేదు. మాలాంటి వాళ్ళు కొట్లాడి దక్షిణాదికి ఉపరాష్ట్రపతి పదవి రావాలని చెప్పేసి మేము మాట్లాడినాం కాబట్టి ఇలా బీజేపీ అనివార్యంగా దిగొచ్చి దక్షిణాది అభ్యర్థిని పెట్టింది. ఇలా కాంగ్రెస్ దిగొచ్చి రెండు ఉత్తరాది పార్టీలే ఇవాళ దక్షిణాది అభ్యర్థులు ఇద్దరు రావడానికి కారణం మాలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మేము దక్షిణాది ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళంగా దాని మీద పెద్ద ఎత్తున చర్చ చేస్తున్న వాళ్ళంగా ఉన్నాం కాబట్టి ఇవాళ అనివార్యంగా దక్షిణాదికి ఉపరాష్ట్రపతి అభ్యర్థులు వచ్చారు. లేదంటే ఉత్తరాది వాళ్ళే మళ్ళీ దాన్ని కూడా కొట్టుకపోయేటోళ్ళు. సో కాబట్టి ఇవాళ దక్షిణాదికి అనివార్యంగా రావడానికి దక్షిణాది శక్తులు బలంగా పనిచేసినాయి. బలంగా దక్షిణాది పక్షులు సెక్యులర్ శక్తులుగా ఉన్న దక్షిణాది పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నిటి ఇవాళ నిజంగానే ఈయన అంటే వాళ్ళేదో ఈయన ఓటేస్తారు అని చెప్పేసి నేను అనుకోను. వాళ్ళ అవసరాలను బట్టి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తనకు ఎన్డీఏ కూటమిలో ఉంది. ఇప్పుడు అది ఒకవేళ ఇటు వేసిన తెలుగువాడని వేసినా రేపు ఆ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి కేసుల విషయంలో పరిస్థితులలో ఆయన ఇరుక్కొన్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క అవసరాలను బట్టి రాజకీయాలలో వాళ్ళు ఓటేసుకుంటారు తప్ప ఏదో తెలుగువాడు వస్తే ఈయన గెలిచే పరిస్థితి ఇప్పుడైతే లేనే లేదు. సో కాబట్టి ఇప్పుడు ఆయనకి వేసి ఓడిపోయి అతనికి ఓటేసి రేపు ఆత్మరక్షణలో పడే పరిస్థితులలో అటు తెలుగుదేశం ఉండదు, ఇటు వైఎస్ఆర్సీపీ ఉండదు. సో బీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఆయా రాజకీయ పక్షాలు ఆయా వాళ్ళ అవసరాలను బట్టి భవిష్యత్తులో రేపు వాళ్ళు అధికారాన్ని బట్టి నిర్ణయాన్ని బట్టి రేపు నిర్ణయాలు తీసుకుంటారు. సో ఆ రకంగా ముందుకెళ్తున్నారు వాళ్ళు. ఓకే అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ రవికుమార్ గారు. సునీత గారు చెప్పండి. ఎస్ రవికుమార్ గారు, ఏంటి అటు రెండు ప్రాంతీయ పార్టీల్లోకి వచ్చేసి అటు ఏపీలోనేమో వైఎస్ఆర్సీపీ కన్ఫర్మ్ చేసేసింది మా మద్దతు ఎన్డీకే అని చెప్పేసి ఎన్డీఏకి అని. బట్ ఇక్కడ బీఆర్ఎస్ విషయానికి వస్తే కూడా ఎవరైతే యూరియా ఇస్తారో వారికి సంబంధించి వారికి మేము మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది. సరే, అంతా బానే ఉంది. కానీ ఇంతవరకు దాని గురించి మీరు క్లారిటీ గానీ ఇక్కడ కూడా చెప్పలేదు. తటస్థంగా వ్యవహరిస్తుందా, రెండు పార్టీలకి అసలు మద్దతు ప్రకటించదా, లేదంటే ఎవరి వైపు నిల్చుంటారన్న కొన్ని వేల క్వశ్చన్లు కనిపిస్తున్నాయి. కాబట్టి ఏంటి మీ సపోర్ట్ ఎవరికి ఉండబోతుంది అనుకోవచ్చు? ముందుగా మీకు ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి, మస్తాన్ రావు గారికి, నమస్కారం అండి. సునీత గారు, కన్ఫ్యూజన్ ఏమి లేదు, గందరగోళం లేదు. మా స్టాండ్ చాలా స్పష్టంగా చెప్పేసినాము. నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు. తటస్థంగా ఉండాలని నిర్ణయించినాము. ఎందుకు అన్నదాన్ని కూడా సిస్టమ్ ఫస్ట్ ఒక కోణంలో మొదట సుదర్శన్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు నిర్ణయించిన రోజు, అదే రోజు కేటీఆర్ గారు ఒక మాట చాలా స్పష్టంగా చెప్పిండు. ఇవాళ తెలంగాణ రైతాంగము 70 లక్షల మంది యూరియా కోసం రోడ్ల మీద ఆర్తనాదాలు పెడుతున్నారు, అల్లకల్లోలంగా ఉంది, ఇబ్బంది పడుతున్నారు. ఆ యూరియా కోసం ఎవరైతే మాకు తెచ్చిస్తామని చెప్పేసి చెప్తారో వాళ్ళ పక్షాన బేషరతుగా వాళ్ళకి మా మద్దతు ఉంటుంది అని చెప్పేసి చెప్పింది ఆ రోజు. కానీ నిన్నటి వరకు కూడా అటు ఇండియా కూటమి కానీ ఎన్డీఏ కూటమి కానీ దాని గురించి అసలు దాని సమస్యగానే చూడ కనీసం పట్టించుకున్న పాపన బోలే అయిపోయింది. అందుకే నిన్న చాలా స్పష్టంగా మా స్టాండ్ చెప్పేసినాం. ఎందుకు అంటే ఇక అయిపోయింది. రైతుల కోసమన్నా మేము కొంత ఆలోచించాలి, రైతుల పక్షాన్ని నిలబడి రైతుల కోసం ఎవరు వస్తే వాళ్ళకు సహకరించాలని చెప్పేసి